అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలనను, ఈ రాక్షస పాలనను అంతమొందించడానికి తెలుగుదేశము, జనసేన, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పుడే ఈ రాష్ట్రము 20 ఏళ్ళు వెనక్కిపోయింది. పిల్లల భవిష్యత్తు అంధకారం కాబోతూ ఉంది. అందుకోసమే ఈ పొత్తు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, అలాగే కేంద్రం నుంచి పెట్టుబడులు రావాలన్నా, మన రాష్ట్రానికి సంక్షేమ పథకాలు పంచిపెట్టాలన్నా పేదలకు ఖచ్చితంగా కేంద్రంతో పొత్తు ఉండాలి. అనే ఒకే ఒక నిర్ణయంతోనే ముందుకెళ్ళడం జరిగింది. గతంలో ఎన్డీఏ ఇప్పుడు తప్పకుండా బీజేపీ ప్రభుత్వము మన దేశంలో అధికారంలోకి రాబోతుంది. 400 పైగా సీట్లతో అధికారంలోకి రాబోతుంది. రేపు మళ్ళీ రాష్ట్రంలో కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మీదే అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా గతంలో కేంద్రం నుంచి ఎన్నో నిధులు వచ్చాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అన్నీ తనే ఇస్తున్నట్లు కేంద్రం ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలను కూడా తీసేసి అన్నీ తన సొంత పథకాలు తన పేరుపైన, తన తండ్రి పేరుపైన పెట్టుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన రాష్ట్రము అభివృద్ధి పదంలో నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పోయినసారి లోటు బడ్జెట్ 16,000 లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించారు. మనం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళబోతూ ఉన్నాం. ఈ ఎలక్షన్లలో మనకి 38 రోజుల ఎలక్షన్లు ఉన్నాయి. అన్ని 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతో ముందుకెళ్ళి తప్పకుండా ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవన్నీ తెలియజేయాలా. అంతేకాకుండా బీసీల కోసం కూడా ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మేమంతా కలిసికట్టుగా ఉండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి, అట్లాగే ఇట్లా పాణ్యం నియోజకవర్గంలో కూడా మా కూటమి ఆధ్వర్యంలో ఇక్కడున్న అసలు కనీసం మా నియోజకవర్గము కబ్జాలకు నిలయం అయిపోయింది. వర్క్ బోర్డులు వదలడం లేదు. ప్రభుత్వ ఆస్తులు కాకుండా ప్రైవేట్ భూములను కూడా వదలలేని పరిస్థితి అయిపోయింది. మట్టి కానీ, గ్రావెల్ కానీ, ప్రతి ఒక్కటి, ఇసుక అన్నీ వాళ్ళ వైసీపీ నాయకుల దాసోహానికి గురవుతూ ఉంది. కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా బతకలేమనే పరిస్థితిలో మా నియోజకవర్గ ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేసి రేపు మా పాణ్యం నియోజకవర్గంలో కూడా కూటమిది, ఎన్డీఏ కూటమిది, మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా ఉండి పనిచేసి మా నియోజకవర్గంలో 3 పార్టీల కూటమి అధికారంలోకి రావడానికి తథ్యమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్డీఏ మిత్రపక్షాలు రాబోయే ఎన్నికల్లో ఎలా కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఈ రాక్షస పాలనని ఎలా అంతమొందించుకోవాలనే యొక్క దిశానిర్దేశంతో రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్ళాలని కొన్ని సలహాలు, సూచనలతో ఈరోజు ఈ సమావేశాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ సమావేశాలు జరిగాయి. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో కూడా 3 పార్టీలు కలిసి ఎలా పనిచేయాలి, కేవలం పార్టీలు కలిస్తే కాదు, కార్యకర్తలు అలాగే ఓటర్ల దృష్టికి కూడా మన కలయికను తీసుకువెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో జరిగింది. రాబోయే రోజుల్లో మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ సమావేశాలు నిర్వహించడానికి మేము సమాయత్తం అవుతున్నాం. ఎందుకంటే ఈ 3 పార్టీల కలయిక దేనికోసం, ఈ సమావేశాలు ఈరోజు ఈ కలయిక ఓట్ల కోసమో సీట్ల కోసమో కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఒక సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని విడుదల చేయడానికి కోసం ఈరోజు మేము ముందుకెళ్లాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రాబోయే కాలంలో మా ఉమ్మడి ప్రభుత్వం వస్తే మేము ఏం పథకాలు ఇస్తున్నామో కూడా ప్రతి ఇంటికి కూడా తెలియజేసే దిశగా ఈరోజు మేము ఒక వ్యూహరచన చేసుకోవడానికి సిద్ధమయ్యాం. ఈ 35 రోజులు 3 పార్టీలు అహర్నిశలు కృషి చేసి పాణ్యం నియోజకవర్గంలో
ఉమ్మడి అభ్యర్థి శ్రీ గౌరి చరితారెడ్డి గారు ఎమ్మెల్యేగా, అలాగే నంద్యాల పార్లమెంట్ నుంచి మన శబరి గారిని కూడా ఎంపీగా గెలిపించడానికి 3 పార్టీలు కూడా సన్నాహితమవుతున్నాయి. ఖచ్చితంగా కూడా మేము రెండు పార్టీలో జెండా ఎగరేస్తాం. ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల వ్యూహానికి పదును పెట్టుకోవాలని అందరం కూడా కలిసాం. ఎందుకు కలవాల్సి వచ్చిందంటే, శత్రువు ఒక్కడైనా కూడా బలవంతుడు, శాడిస్టు, దుర్మార్గుడు, వారి అనుచరులు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలను పీడించుకు తింటూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులైనటువంటి మైన్స్, అందులో భాగమైన ఇసుక, గుట్టలు, కొండలు కూడా వాళ్ళ అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు, ప్రజలను భయపెడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిపాలన అంతమొందించడానికే మరి ఈరోజు జనసేన కానీ, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కలవటం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.